ఇక రిటైర్డ్ అయిన అధికారులు రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ పేరుతో ఏ శాఖల్లో పనిచేస్తున్నారనే లెక్కలు తీస్తున్న ప్రభుత్వానికి తొలి రోజే 100 మందికి పైగా ఆఫీసర్ల పేర్లు అందాయి. ఇవి కేవలం కొన్ని శాఖలకు చెందినవి మాత్రమే. ఒకరోజు అదనంగా టైం ఇవ్వాలంటూ ఆయా శాఖల అధికారులు సీఎస్ కు రిక్వెస్ట్ పెట్టడంతో అందుకు ప్రధాన కార్యదర్శి ఆఫీస్ సానుకూలంగా స్పందించింది. దీంతో మిగతా శాఖల నుంచి గురువారం మరిన్ని వివరాలు అందనున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఈ నియామకాలను చూసి సచివాలయ ఉద్యోగులే నివ్వెరపోతున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పూర్తి స్థాయి వివరాలు అందితే సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ శాఖలో ఎక్కువ మంది పనిచేస్తున్నారనే వివరాలను రాబట్టే ప్రయత్నం చేయగా అందరి పేర్లు వచ్చిన తరువాతే వాటి లెక్కలు తేలుస్తామంటూ ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. విరమణ తర్వాత సైతం విధుల్లో కొనసాగుతున్న ఆఫీసర్ల వివరాలను అత్యవసరంగా పంపాలంటూ అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి 2 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా రిటైర్డ్ అధికారులను రీఅపాయింట్ చేయడం వల్ల తమకు ప్రమోషన్లు దక్కడం లేదంటూ కింది స్థాయి ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. రిటైర్డ్ అధికారులను తొలగించాలంటూ చాలా కాలంగా వారిలో వారే చర్చించుకున్నా అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేంత సాహసం చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ లెక్కలను రిటైర్డ్ లెక్కల వెలికి తీస్తుండటంతో వారిని అలాగే కొనసాగిస్తుందా లేక తప్పిస్తుందా అనే చర్చలు ఉద్యోగుల్లో మొదలయ్యాయి. వారిని తప్పిస్తే ఆ పోస్టుల్లోకి తమకు ప్రమోషన్స్ లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్ అయినా ఇంకా జీహెచ్ఎంసీలో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వారి లిస్టు చూసి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ షాక్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీలో ఖాళీలు, రిటైర్డ్ అయిన ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరించారు. ఇందులో జీహెచ్ఎంసీలో మొత్తం 43 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు.